ఎవరు ఫ్యాన్ డార్లింగ్ నువ్వు? మన వరంగల్ బిడ్డ నా, మనం తెలంగాణ బిడ్డ, మనం క్యా బోల్తే తెలంగాణ బిడ్డ చెప్పనా. ఇప్పుడు మరి నబీల్ 4th ప్లేస్ లో ఉన్నాడా, 3rd ప్లేస్ లో ఉన్నాడా, ఏమైనా తెలిసిందా? పోట్టుకుని వస్తాడు మన వరంగల్ బిడ్డ చెప్పనా. వరంగల్ బిడ్డ పక్క వస్తాడన్నా బయటికి, సరేనా? నేను పక్క రాజేసిన వరంగల్ బిడ్డ పక్క బయటకు వస్తాడు. చెప్పండి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఇంకా నువ్వు నబీల్ ఫ్యాన్ కాబట్టి. నబీల్ ఫ్యాన్ కాదు, మనం ఉండేది ఈ బస్సులోనే మనం. ఎందుకంటే మన తెలంగాణ ఒకటిలాగా ఉండాలి, ఆంధ్రనే సరే తెలంగాణ ఒకటే సరే, మనం అందరం ఒకటే. చిన్నప్పటి నుంచి ఎదిగేటోళ్ళు వచ్చినట్టు బయటికే మనం ఎంతైనా కష్టపడుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఎప్పుడో సినిమా ఉండేటోళ్ళు ఎప్పుడో సినిమాకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళందరూ. మనం ఏంటంటే ఇప్పుడు సినిమా ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నాం మన అందరం. ఇప్పుడు ఇదే టైంలోనే ఎదుర్కొంటూ రావాలి, కొంచెం కష్టపడాలి మనం. అర్థమైందన్న? అందరు కూడా మాట చెప్తున్నాను నేను అందరికీ, మనం ఇప్పుడే ఎదుగుతున్నాం, ఇప్పుడే కష్టపడుకుంటూ రావాలి. మనం 1 రూపాయి మనకు వద్దు, మన రూపాయితో మనం సంపాదించుకుందాం. 1 రూపాయి పెట్ట మనకు అవసరం లేదు. ఇప్పుడు రూపాయి గురించి మనకి ఎందుకులే కానీ అసలు బిగ్ బాస్ విన్నర్స్ గురించి. గౌతమ్ గీతం అని లైట్ అన్న, నబీల్ అన్న వస్తాడు, వరంగల్ బిడ్డ అన్న వస్తాడు బయటికి. మీరు అందరు చూడండి, సరేనా? అందరు మంచిదే అన్న, నాకు అంతా మంచిదే అన్న, సరేనా? అందరు మనోళ్ళే, అందరు బయటలో ఏం కాదు, అంతా మనోళ్ళే, అంతా ఒకటే, అంతా రెగ్యులర్ కస్టమర్ అన్న మనం అంతా. ఏంటి వెనకాల రత్త పోలీసులు లేదు పడ్డే కూడా మనకి పోలీసులతో లైట్ అన్ని మనకి. అందుకే సైలెంట్ గా అందరికీ. నబీల్ విన్నర్ అవరని అంటున్నారు. నబీలే వస్తాడు బయట, గుర్తు పెట్టుకుని అందరూ ఆయన వస్తాడు నా బయటికి. ఒకవేళ నబీల్ కప్పు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నేనే కూర్చుంటా, బట్టలన్నీ వీడియో కూర్చుంటా నేను, సరేనా? నా ఫోటోలు తీసుకొని నేనే బట్టలు ఇప్పుడు అన్ని కూర్చుంటా. వస్తాడన్నా నువ్వు చూస్తావా? సరే వెయిట్ చేద్దాం, నబీల్ గురించి వెయిట్ చేద్దాం. ఆట ఎలా అనిపిస్తుంది? అరే అన్న లైట్ ఆయన ఆట గీట ఆయన మొత్తం ఏ లెవెల్ ఆయన మొత్తం ఆయన, అర్థమైందా?